రైతులకు సాయం చేసే విషయంలో ప్రభుత్వం షరతులు ఎందుకు పెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. అందరికీ రైతు భరోసా ఇస్తామని చెబుతూనే కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. హామీల అమల్లో వైఫల్యం, సమస్యలకు అన్నింటికీ బీఆర్ఎస్ని బూచిగా చూపించి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. మోసపూరిత మాటలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. చాలా గొప్పగా చెప్పినారు. ఎంత మాట్లాడిన రైతు బంధు రుణమాఫీ రెండింటి విషయంలో పంచపాండవుల వలె మంచం కోళ్ల వలె ముగ్గురు అని రెండు చూపబోయి ఒక ఏళ్ళు చూపినట్లు సర్కారు యొక్క నీతి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నేను రైతుల విషయంలోనే ఒక్కని చెప్తున్నా, ప్రోద్ఘాటిస్తున్నా. మొదటి నుంచి డే 1 నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా వీళ్ళ యొక్క వైఖరి ఏదో ఒక వంక ఏదో ఒక సాకు చెప్పి అవసరమైతే ఈ నింద పోయిన ప్రభుత్వం మీద వేసేసి తప్పించుకోవాలనేటువంటి ఒక ఉపాయం తప్ప అంతకు మించి ఏమి లేదు.